ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో లేదా పెళ్లి చేసుకుందాం అనే ఐడియా మీ మైండ్లో ఉన్నా లేదా ఇప్పుడే పెళ్ళైన కొత్త దంపతులైనా మీరు ఒక్కసారి వీడియోని ఫుల్గా చూడండి. మీరు మిమ్మల్ని భయపెట్టడానికి వీడియో నేను చేయట్లేదు. ఈ వాట్సాప్ స్టేటస్ ఎలా ఆ వ్యక్తి భార్యను చంపేసి పెట్టాడు అదే కొంచెం అది చూడగానే ఒక హెడ్లైన్ ఉంటుంది, కానీ కంప్లీట్గా వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు దాంట్లో ఉండే లోతు ఎంతో. Turning our attention to Coimbatore. A man in Coimbatore allegedly killed his wife over the suspicion of an extramarital relationship and then posted a chilling selfie with her. సో స్టిక్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. లెట్ మీ బీ వెరీ క్లియర్, సగానికి మీరు కన్క్లూషన్కి రాకండి. శ్రీప్రియ, బాలమురళి వాళ్ళకి 2 పిల్లలు, తమిళనాడులోని తిరువన్వేలిలో వాళ్ళ కుటుంబం. అందమైన ఇల్లు, వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే ఒక అందమైన ఫ్యామిలీ మన కళ్ళ ముందు ఉంటుంది. పేర్లు చాలా అందంగా ఉన్నాయి, పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఎనీవేస్, కోయంబత్తూరులో లేడీస్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ ఒకటి ఉంది. ఇది జరిగి కరెక్ట్గా 2 రోజులు కూడా అవ్వలేదు, 48 hours కూడా అవ్వలేదు. ఆ వర్కింగ్ హాస్టల్కి బాలమురుగన్ వెళ్ళాడు. అక్కడ ఈ శ్రీప్రియ అనే ఆయన భార్య ఉంటుంది. ఆవిడ అక్కడ ఎందుకు ఉంటుంది నేను చెప్తాను. ఆయన బ్యాగ్ వేసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఈయనతో పాటు రాజా అని ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరంటే ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్, ఆవిడ రిలేటివే. వీళ్ళిద్దరు వెళ్ళారు. అక్కడ అందరూ ఆడవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మాట పెరిగి గొడవ పెద్దదైంది. ఆయన సంచిలో ఉండే సికిల్ ఒకటి బయటికి తీసి, వేట గొడవలు బయటికి తీసి దాంతో ఆవిడ చంపేసి అప్పటికే అక్కడ ఉండే వాళ్ళందరూ చల్లా చెదరైపోయారు. ఆ వ్యక్తి భార్య శరీరం అక్కడ ఉంటే ఆవిడ ముందు పెట్టుకుని ఒక సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడు. ఈ న్యూస్ తమిళనాడులో వైరల్ వెళ్తుంది. దీని కింద కామెంట్స్ అన్ని కూడా ఈ సినిమా క్లైమాక్స్ లా బాగుంది, ఇది ఆ వ్యక్తికే మా సపోర్ట్ ఉందని రాస్తున్నారు. దానికి కారణం ఏంటో వీడియోలో మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఎవరి సైడ్ తీసుకోను, ఆడపిల్ల కరెక్టా మగవాడు కరెక్ట్, అది కాదు ఇక్కడ మన పాయింట్. జరిగినట్టు మీకు చెప్తా. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ జరిగిన ప్రతిసారి దాని మీద వీడియో చేసినప్పుడు లోపల కొంచెం బాధగానే ఉన్నా. ఇలా మాట్లాడుకోవడం వల్ల మన సొసైటీలో ఉండే లూప్ హోల్స్ కానీ దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, బోత్ ఫ్రమ్ గవర్నమెంటల్ గవర్నెన్స్ ఓవర్ సైడ్ జోన్ నుంచి మన బాంధవ్యాల్లో మనం ఎలా బెటర్ చేసుకోవాలి దాని వరకు. ఇన్ఫాక్ట్ ఆయన ఎందుకు ఈ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు? ఈ స్టేటస్లు గట్రా మనం ఎందుకు వాడతాం? మన కుటుంబానికి మనం క్షేమంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆహ్లాదంగా ఉన్నాం అని చెప్పడానికి మనం వాడుతుంటాం. కాలేజీలకు అది వెళ్ళినప్పుడు కాలేజ్ ఫోటో తీసి స్టేటస్ పెడతాం, మొత్తం రిలేటివ్స్ అందరూ చూస్తారు ఫోన్ మొబైల్లోని. మీరు టెక్నాలజీ ఎలా వచ్చిందని నేను కూర్చోం ఆరా తీసినా కూడా ఇది ఇందుకే వచ్చింది. కుటుంబ బాంధవ్యాలను ఇంకా దగ్గర చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ని బెటర్ చేయడానికి, ఆ దూరాన్ని దగ్గర చేయడానికి, కనెక్షన్ ఏమైనా కట్ అయి ఉంటే దాన్ని అతికించడానికి టెక్నాలజీ అందుకే కదా ఉన్నది. ఇప్పుడు ఈ టెక్నాలజీని చూడండి బాలమురళి ఎలా వాడాడు. ఇన్ఫాక్ట్ ఈ వాట్సాప్ స్టేటస్ పెట్టడం కన్నా ముందు ఇంకో వాట్సాప్ స్టేటస్ పడింది ఆయన మొబైల్లో కాదు, ఇసక్కి రాజా అనే మొబైల్లో. ఇప్పుడు ఈ ఇసక్కి రాజా వేరు, ఈ బాలమురళితో హాస్టల్కి వెళ్ళిన రాజా వేరు. ఈ రాజా అమ్మాయి బాబాయ్, ఈ ఇసక్కి రాజా ఈ అబ్బాయి రిలేటివ్. ఇప్పుడు ఆ వాట్సాప్ స్టేటస్లో ఏముందో తెలిస్తే మీరు షేక్ అవుతారు. మీరు జాగ్రత్తగా వినండి, వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. డోంట్ గెట్ ఇన్ టు కన్క్లూజన్స్. ఏదో రేజ్ బైటింగ్ కింద ఆడవాళ్ళంతే మగవాళ్ళంతే ఆ జోన్లోకి మనం వెళ్ళొద్దు. వీల్ లెట్ us బి మెచ్యూర్ అండ్ డిస్కస్. ఈ క్రైమ్ను మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి బాలమురళి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈయన గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా, లేదా ఎటువంటి లోకల్ అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి వీడియో ఒకటి వస్తుంది రోజు. దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందు అసలు ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. తిరువన్వేలిలో ఎక్కడో ఇల్లుంటే కోయంబత్తూరు కావడం ఎందుకు వెళ్ళింది, ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు, లోపల కొడవలు ఎందుకు పెట్టుకున్నాడు, ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవ్వాలంటే ఆ క్రొనాలజీ మొత్తం మీకు అర్థమైపోవాలి. ఈ దంపతుల కథలోకి మనం వెళ్ళాలంటే వీళ్ళకి పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది. వీళ్ళకి 10 సంవత్సరాల బిడ్డ కూడా ఉన్నాడు. 10 సంవత్సరాల అబ్బాయి, 3 సంవత్సరాల అమ్మాయి. 3 సంవత్సరాలు వీళ్ళకి పెళ్ళైనప్పటికీ గత 1-2 years గా చాలా గొడవలు అవుతున్నాయని, మాట పెరిగి కొట్టుకునే వాళ్ళని, అసలు ఈ ఒక రూఫ్ కింద మనం ఉండడానికి వీల్లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఆడపిల్ల ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని రకరకాల న్యూస్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇది 4 months బ్యాక్. ఇది వాళ్ళకి పెళ్లి ఎప్పుడైందో మనకి ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. బట్ అబ్బాయి 10 సంవత్సరాలు కాబట్టి ఈజీగా 10 సంవత్సరాల కన్నా ఎక్కువే వీళ్ళు పెళ్లి చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇల్లు ఎదురు వెళ్ళిపోయినప్పుడు కూడా డైవర్స్ అవ్వలేదు. ఆవిడ కోయంబత్తూరు వెళ్ళి అక్కడ క్రాస్ కట్ రోడ్ అనే ఒక ఏరియాలో ఒక బ్యాక్ షాప్ లో ఉద్యోగం తీసుకుని అక్కడ పని చేసుకుంటుంది. ఆవిడ ఉండడం కూడా ఒక వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఆవిడ మెంబర్షిప్ అది తీసుకొని షీ ఇస్ దేర్. గత 4 నెలలుగా ఇదే జరుగుతుంది. ఒక 4-5 రోజుల క్రితం ఈ బాలమురుగన్ వాట్సాప్ స్టేటస్లో ఒక ఇమేజ్ చూశాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇసక్కి రాజా అని చెప్పి. ఆయనకు రిలేటివే, కాకపోతే కొంచెం దూరం రిలేటివ్. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉంటాడు అనే విషయం మీద కూడా కొంచెం కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొన్ని న్యూస్ పేపర్స్ ఆయన కోయంబత్తూరు చెందిన వ్యక్తి అని రాస్తున్నారు, కొంతమంది తిరువెన్వేలికి చెందిన వ్యక్తి అని రాస్తున్నారు. బట్ ఇన్ ఎనీ కేస్ ఆ వాట్సాప్ స్టేటస్ లో ఇసక్కి రాజాతో పాటు ఈవిడ శ్రీప్రియ కూడా ఉన్నారు. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ ద ఫోటో ఇస్ ఇంటిమేట్. అది చూసిన బాలమురుగన్ తట్టుకోలేకపోయాడు. డైరెక్ట్గా వెళ్ళి భార్యను అడుగుదామంటే కాంటాక్ట్ లేదు, 4 నెలలుగా మాట్లాడుకోవట్లేదు, పిల్లలు ఇంతోనే ఉన్నారు, అసలు ఆవిడ అక్కడ దాకా ఎలా వెళ్ళగలిగింది అని ఆరా తీసి చూస్తే రాజా అని చెప్పి ఇవిడ బాబాయ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈయన హెల్ప్ తీసుకునే ఉద్యోగం అది తెచ్చుకోగలిగింది. ఆవిడ హాస్టల్కి మూవ్ అవ్వకముందు ఈయన ఇంట్లో ఉందని తెలిసి ఈయనకి కాల్ చేసి ఈయన దగ్గరికి వెళ్ళి కోయంబత్తూరు దాకా ఈయనతో ఫోన్ చేపించి నేను వస్తున్నానని చెప్పి ఈయనతో పాటు వెళ్ళాడు. కాకపోతే వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ సంచి పట్టుకున్నాడు. ఆ సంచిలో ఈ కొడవలు పెట్టుకుని ఉన్నాడు. కొడవలి అంటే మీరు చూడండి, వెళ్ళేటప్పుడు ఆయన ఫిక్స్ అయిపోయాడు. చట్టం, న్యాయం, లా ఆఫ్ ద ల్యాండ్ ఇవన్నీ మనసు నుంచి తీసి పక్కన పెట్టేసి ఆ వాట్సాప్ ఇమేజ్ మాత్రం ఆయన గుండెల్లో ఉంది. ఎనీవేస్ లోపలికి వెళ్తారు. అక్కడ అమ్మాయిని పిలిపించుకొని చూస్తుంది. అమ్మాయి చూస్తే సడన్ గా షాక్ అవుతుంది. బట్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇసక్కి రాజా గురించి అడుగుతాడు. ఇక్కడ ఈ రాజా ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసుకోవాలి. ఆయనకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, పెళ్ళైపోయి. ఇప్పుడు ఇక్కడ ఎంత చెప్పినా బాలమురుగన్ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. గొడవ పెరిగింది. బట్ ఆ రోజు ఆ గొడవలు బయటికి తీయలేదు. ఆయన వెనక్కి వచ్చేసాడు. ఇది శనివారం మాట. ఇది ఇవాళ మంగళవారం కాదు, ఇది శనివారం. ఇది
ఆ రోజు ఈ రాజా అనే వ్యక్తితో ఉన్నాడు, ఈ అమ్మాయి బాబాయ్తో. ఇన్ఫాక్ట్ ఆ రోజు సాయంత్రం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వాట్సాప్కి ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది. ఇలా అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ మెసేజ్ అది చూపించి కన్ఫ్రంట్ చేసి అడిగేసరికి అమ్మాయి ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి వాట్సాప్ ఇమేజ్లో ఇది ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్కి చెప్పే ఉంటుంది, ఇలా నా హస్బెండ్ వచ్చి నాతో మాట్లాడాడు అని. ఇక్కడ ఇసక్కి రాజా చేసిన పని చాలా తప్పు. ఈ ఇమేజే కాకుండా ఇంకా మల్టిపుల్ ఇమేజ్ని తినకు డైరెక్ట్గా వాట్సాప్ చేసి పంపించాడు. ఆల్రెడీ బ్యాగ్లో కొడవలు వేసుకొని వచ్చాడు, ఇంకా కోపం అసలు ఆగలేదు. నెక్స్ట్ డే ఆ అమ్మాయిని చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు మెంటల్లీ. ఆదివారం పొద్దున మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ రాజా అనే వ్యక్తి పక్కనే ఉన్నాడు, అమ్మాయి బంధువు. సిమిలర్లీ అమ్మాయి మళ్ళీ కిందకు వచ్చింది. ఈసారి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, అది గొడవ కింద మారింది. మాటల మధ్యలో ఆ గొడవలు బయటికి తీసి అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ చేసి చంపేశాడు. He went to the hostel where she was staying and asked her to come with him. When she refused, an argument broke out, and during the confrontation, Balamurgan pulled out a hidden. ఆ అమ్మాయి అక్కడే చనిపోయింది. ఈసారి ఏ వాట్సాప్ స్టేటస్లో అయితే నేను చూశాను అని లోపల ఫీల్ అయ్యాడో అదే వాట్సాప్ స్టేటస్లో మళ్ళీ ఇతను ఈ ఇమేజ్ చాలా వైరల్ వెళ్తుంది. ఆ ఇమేజ్లో అమ్మాయి ఉంది, ఇతను చాలా కోపంగా కెమెరాని చూస్తూ డైరెక్ట్గా ఇసక్కి రాజాకి మాట్లాడుతున్నట్టు ఆ వాట్సాప్ స్టేటస్ పెట్టి అక్కడే కూర్చున్నాడు. పోలీసులు వచ్చే వరకు పోలీసులు వచ్చారు, అతను కామ్గా కూర్చున్నారు. వాళ్ళు అతన్ని తీసుకెళ్లారు ఐపీసీ 302 వేసి బిఎన్ఎస్ సెక్షన్లో వాట్ ఎవర్ ద సెక్షన్ ఇస్. ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ద్రోహానికి ఒక పేమెంట్ ఉంటుంది, ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ ఇస్ అది నీ మరణం అనే మీనింగ్ వచ్చినట్టు ఒక స్టేటస్ రాసి ఆయన అక్కడే కూర్చున్నాడు. ఆ స్టేటస్ అక్కడ ఇంకా అలాగే ఉంది. అంటే లోపల మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఆ పిల్లల సంగతి దేవుడికి ఎరుగు. 10 సంవత్సరాల అబ్బాయి, 3 సంవత్సరాల అమ్మాయి, వీళ్ళందరినీ అక్కడ వదిలేసి తల్లిని చంపేశాడు, తండ్రి జైల్లో వెళ్ళి కూర్చున్నాడు. ఇవాళ ఇది ఎవరి తప్పని ఫైనల్గా అడిగితే దీనికి వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది. మీరే చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి మీరు. ఆఫ్ కోర్స్ ఒకవేళ అమ్మాయి డివోర్స్ తీసుకోకుండా వెళ్ళి ఇంకొక సంబంధం పెట్టుకుంటే ఆ సంబంధం ఇతన్ని ట్రిగర్ చేస్తే అది అమ్మాయి తప్పే, దాన్ని కాదనట్లేదు నేను. కానీ పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా వీళ్ళు ఒక మనిషి ప్రాణం తీసేసి జైల్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అది? అఫ్ కోర్స్ లోపల కోపం ఉంటుంది ఎవరికైనా. ఈ వ్యక్తికి ఉండే కోపాన్ని మనం క్వశ్చన్ చేయట్లేదు, బట్ ఆ కోపాన్ని అతను ఎలా ఛానలైజ్ చేశాడు, దాంట్లో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయినా ఉందా లేదా జస్ట్ ఎంటైటిల్మెంట్ ఉందా, ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇన్ఫాక్ట్ పోలీసులు రాగానే బాలమురుగాన్ని పట్టుకెళ్లారు, కానీ ఆ రాజా ఎవరైతే ఉన్నారో అమ్మాయి బంధువే, అమ్మాయి బంధువు అయ్యండి, అమ్మాయి ప్రాణాలు తీసేయడానికి ఇతను కూడా హెల్ప్ చేశాడని చెప్పి నెక్స్ట్ డే పోలీసులు వచ్చి ఇతన్ని కూడా తీసుకెళ్లి మెడ పట్టుకొని కస్టడీలో పెట్టారు. ఇతని మీద కూడా BNS 103 వేశారు. ప్రస్తుతానికి ఇద్దరు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు దీని గురించి మీ అందరికీ ఏమనిపిస్తుందో కింద కామెంట్స్ రాయండి. కానీ నాకు ఒక 5 ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నాయి. 5 ఏరియాస్ తప్పులు జరిగినట్టు. ఒక అమ్మాయి మనకి ఇలా చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మోసమే చేసింది అనుకుందాం. ఆ అమ్మాయిని చంపేస్తాను ఈ వ్యక్తి అంటే, లేదా ఈ వ్యక్తి వల్ల ఆ అమ్మాయికి ఏదైనా హాని జరగబోతుందని మీకు తెలిసినా ఈ వ్యక్తి ఫ్రెండ్ మీరైనా కూడా ఈ వ్యక్తిని ఆపడం వల్ల ఈ వ్యక్తి జీవితాన్ని మీరు కాపాడుతున్నారు. రికార్డ్ దట్. ఆయన చేస్తున్న థ్రెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. కొడవలు తీసుకొని అమ్మాయిని చంపేదాకా వెళ్ళాడంటే ఎంత మందికి ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు. అమ్మాయి బంధువు తీసుకెళ్ళాడు ఇతన్ని హాస్టల్, లేడీస్ హాస్టల్ వరకు. ఈ బాలమురుగన్ని వీడియో రికార్డ్ చేయండి, ఫోన్ రికార్డ్ చేయండి, లేకపోతే వాన్మూలం తీసుకోండి, లేదా పోలీసులు చెప్పండి, ఏదో ఒకటి చేయండి. ఆయన మీ స్నేహితుడైనా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా అతను మీరు కాపాడాలి. ఇకపోతే రెండోది వెపనైజింగ్ డిజిటల్ ప్రైవసీ. ఇక్కడ ఇసక్కి రాజా అనే వ్యక్తి ఎంత ఇమ్మోరలో మనందరికీ తెలిసిన విషయం. బట్ ఆయన చేసిన అనెథికల్ యాక్టివిటీస్లో అన్నిటికన్నా ఎక్కువ ఏంటో తెలుసా? ఈ శ్రీప్రియతో తీసుకున్న ఫోటోలు ఈ బాలమురుగానికి పంపించడం. దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుంటుంది. లేదా ఫోటో వల్ల ఇతను చంపేస్తే దానివల్ల ఇసక్కి రాజా రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను అనట్లేదు, బట్ ఎంతో కొంత భాగం అయితే ఉందని చెప్పి నా భావన. మూడో వ్యక్తి రాజా. ఏ రాజా? ఆ అమ్మాయి శ్రీప్రియ వాళ్ళ బాబాయ్ రాజా. ఇప్పుడు ఈ వ్యక్తి రాజా సరే నా హాస్టల్కి కూట్టుకు పోరాని ఉంటాడు కదా, అందంగా హాస్టల్ పట్టుకెళ్తానని చెప్పి. ఆ అమ్మాయి సొంత కుటుంబం. ఇప్పుడు అమ్మాయిని ఏదో ఫెమినిస్ట్ యాంగిల్ తీసుకొని మాడుతున్నట్టు కాదు ఇది. ఈ రాజా శ్రీప్రియ కన్నా బాలమురుగన్కి ఎక్కువ ద్రోహం చేశాడు. ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఏ తప్పు తెలియదు, ఏ తప్పు ఎరగని అబ్బన్ శుభన్ తెలియని పసిపిల్లలు, వాళ్ళకి ఎక్కువ అన్యాయం చేశాడు ఈ వ్యక్తిని హాస్టల్కి పట్టుకెళ్ళి. ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి మధ్యలో మీడియేషన్ చేసి ఆల్రెడీ ఈ అబ్బాయి చంపుతాడని తెలిసి అందుకే వాళ్ళు జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఆయన. 4వ విభాగం కపుల్ కౌన్సిలింగ్. ఇది ఇప్పటికీ మనం చాలా లగ్జరీ కింద చూస్తాం. కపుల్ కౌన్సిలింగ్ అనే మాట కూడా మనం వినుండం. కాకపోతే ఇది స్టేట్ స్పాన్సర్డ్ అవ్వాలని చెప్పి నేను నమ్ముతున్నాం. As a government, as a police, the police of Tamil Nadu, the government of Tamil Nadu are doing the best to stop all such crimes. But these individual incidents because of issues between husband and wife is something that has to be controlled, and this government is doing best. ఇవాళ జస్ట్ తమిళనాడులోనే జరుగుతుందా అంటే కాదు. రేపు పొద్దున విజయవాడలో జరగవచ్చు, హైదరాబాద్లో జరగవచ్చు, లేదా మన తెలుగు స్టేట్స్ ఛత్తీస్గఢ్లో జరగవచ్చు, మధ్యప్రదేశ్లో జరగవచ్చు, కాశ్మీర్లో ఎక్కడైనా జరగవచ్చు. సరే, మ్యారేజ్ అనేది మనకు ఒక ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దాని మీద చాలా కంట్రీ నిలబడి ఉంది కాబట్టి కుటుంబాల మీద. ఈ కుటుంబాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ బిగినింగ్లోనే వస్తే దాన్ని సరి చేయడానికి, సరిగ్గా ఉండలేకపోతే మాత్రం వాళ్ళని వేరు చేసి ఉంచడానికి, లీగల్గా భర్తకి భార్యకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కొన్ని స్ట్రక్చర్స్ ఉండాలి. అదేదో ఓన్లీ రిచ్ పీపుల్ ఎఫర్ట్ చేయగలిగేలా కాదు, అన్ని స్థాయి వాళ్ళకి ఉండేలాగా. ఇది రావడానికి చాలా కష్టం నాకు తెలుసు, కానీ బట్ ఐ బిలీవ్ అది ఉంటే ఇలాంటి క్రైమ్స్ చాలా తగ్గుతాయి. 5వది కమెంట్ సెక్షన్లో ఉండే మన మీద. మొరాలిటీ
ఒక వ్యక్తిని మోసం చేయడం, అక్కడ జరిగింది మోసం కాదో మనకి ఇంకా కంప్లీట్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి గొడవ జరిగి విడిపోయి ఉన్నారు. బట్ స్టిల్ ఆ డిస్కౌంట్ ఇంత మోసం చేసిందని అనుకుందాం ఈ అమ్మాయి. అలాంటి టైంలో కూడా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి ఉండకూడదు. ఎప్పుడైనా అమ్మాయి ప్రవోక్ చేసింది లేదా అబ్బాయి ప్రవోక్ చేశాడన్న ప్రతిసారి మనం ఆ హత్యకి డిస్కౌంట్ ఇస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? అది మీరే చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆడపిల్ల మోసం చేసిందనో, ఒక భర్త ఒక నైట్ బాధపడ్డాడనో ఇలాంటి సంఘటనలు జరగవు. ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఫైటింగ్ ద్వారా, సంవత్సరాలు వాళ్ళు కొట్టుకోవడం ద్వారా, ఆ కుటుంబ తగాదాల ద్వారా, ఆ బిల్టప్ యాంగర్ ద్వారా ఇది జరుగుతుంది. దాన్ని మనం ఫండమెంటల్ లెవెల్ నుంచి దాన్ని పీకగలగాలి మనం. అండ్ దట్స్ హౌ యూ గెట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ స్టేట్ స్పాన్సర్డ్. ఎంటైర్ క్రైమ్ సీన్ విన్నప్పుడు కూడా నేను చాలా ఆనెస్ట్గా చెప్పేస్తున్నా. నాకు ఈ శ్రీప్రియ మీద కానీ బాలమురుగన్ మీద కానీ కలిగిన జాలి కన్నా, ఎందుకంటే బాలమురుగన్ కూడా ఏం తక్కువ తినలేదు. లోపల గర్వం, ప్రైడ్ ఉంటుంది కదా, వాట్సాప్లో నేను పెట్టాలి, చూపించాలి, ఆ గర్వం ఉంటుంది కదా, అది చూపించుకున్నాడు. నా బాధ అంతా ఆ పిల్లల మీదే. ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరు ఉండరు. ఆ లేకపోవడం పక్కన పెట్టండి, అలా చైల్డ్హుడ్ అంతా స్టిగ్మా ఉంటుంది. దే విల్ స్కార్ దోస్ కిడ్స్ ఫర్ లైఫ్. అది ఎంతవరకు కరెక్ట్? అది బేర్ యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ కోసం మీ పిల్లల జీవితాన్ని రోడ్ల మీద లాగేశారు మీరు. అది జరగకుండా ఉండాలని మనం నేర్చుకోవాలి. మన కుటుంబాలు ఏమైనా తగాదాలు ఉన్నా కూడా ప్రాణం తీసుకునే వరకు వెళ్ళకండి. బిగినింగ్ స్టేజెస్లోనే దాన్ని గ్రహించండి, మాట్లాడండి, ఇష్యూని సార్ట్అవుట్ చేసే విధానాన్ని మీరు చూడండి. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టే కొత్తగా పెళ్ళైన జంట ఈ వీడియోని చూస్తున్నా కూడా, మీరు కానీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కూడా పెళ్లికి ఎవర్షన్ కింద ఈ వీడియోని చూడకండి. ఇలాంటి క్రైమ్ బౌండరీస్ దగ్గర ఉంటుంది. బౌండరీస్ ఇన్ఫాక్ట్ చెక్ చేస్తుంటుంది, దాన్ని ఇంకా కొంచెం పుష్ చేస్తుంటుంది. వీ నీడ్ టు బి వెల్ విత్ ఇన్ దోస్ బౌండరీస్. అది ఒకటే గుర్తించుకొని జాగ్రత్తగా ఉండండి అంతే. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎందుకంటే సొసైటీలో క్రైమ్స్ అనేవి ఇద్దరి మీద జరుగుతున్నాయి, ఇద్దరు నొప్పి తట్టుకుంటున్నారు. ఇలాంటి టైమ్స్లోనే మనం ఒకరికొకరు ఉండాలి. ఎందుకంటే యాజ్ యూజువల్ ఏ కుటుంబం జస్ట్ అబ్బాయిలతో కానీ జస్ట్ అమ్మాయిలతో కానీ ఉండదు. మనందరం కలిస్తేనే కుటుంబం అవుతుంది. సో ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం ఎంపథైజ్ చేయగలగాలి. ఆ గుణం మనలో ఉండాలి. దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఫస్ట్ డిగ్రీ హోమిసైడ్ ఆర్ హత్య ఏ బిఎన్ఎస్ సెక్షన్ కింద వస్తుంది? ఇది యువర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఎవరైతే ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇవి హెల్ప్ అవుతాయి ఈ క్వశ్చన్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఆప్షన్ ఏ ఇస్ బిఎన్ఎస్ 102, ఆప్షన్ బి ఇస్ బిఎన్ఎస్ 103, ఆప్షన్ సి ఇస్ బిఎన్ఎస్ 401, ఆప్షన్ డి ఇస్ బిఎన్ఎస్ 550. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ ద టైటర్ కమ్యూనిటీ, నాకు ఏదైనా ఇలాంటి వీడియోస్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇలాంటి ఇంగ్లీష్లో ఈ కాంటెంట్ షేర్ చేయాలంటే ఏజుడ్ గ్లోబల్ అని ఉంటుంది, లేదా దేర్ ఇస్ అనదర్ ఛానల్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఏదో క్రైమ్ జరిగింది, ఒక వ్యక్తికి భార్య పక్కన కూర్చొని భార్యను చంపేసి వాట్సాప్ తీసుకున్నాడు అనే హెడ్లైన్ మీద కాకుండా ఎంటైర్ ఇష్యూ మీద ఒక కోర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ మీరు తెలుసుకోవడానికి, దాని నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ఒక మాధ్యమం కింద ఈ వీడియోని చూసారని నాకు అర్థమవుతుంది. యు ఆర్ ద కోర్ ఆడియన్స్. మీ గురించి నేను వీడియోస్ చేసేది ఏ రోజు మిస్ అవ్వకుండా. కొత్తగా ఈ వీడియోని ఎవరు చూస్తానో వాళ్ళు ఒకటే, మీరు జస్ట్ పడుకునే ముందు ఆఫీసుల నుంచి కాలేజీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ప్రపంచంలో చుట్టూ ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, అది జియో పొలిటికల్గా అవనివ్వండి, మనం కొత్తగా నేర్చుకునే విషయాలు అవనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాన్ మస్క్ మీద వీడియో చేశాను. నేను ఆయనకి నిఖిల్ కామత్ గారికి జరిగిన వీడియోని సమరైజ్ చేస్తూ ఆయన చెప్పిన కొన్ని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ని బ్రేక్ డౌన్ చేసి చేశాను ఆ వీడియో. అలాంటి వీడియోస్ ప్లస్ మన సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ని కూడా కవర్ చేస్తూ రోజుకు ఒక వీడియో. మీరు జస్ట్ పడుకునే ముందు మీ కెరియర్స్ తర్వాత ఐ నో మీ ఫ్యామిలీస్, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ కెరియర్స్ ఇవన్నీ ఉంటాయని. దాంతోపాటు ఈ 10 నిమిషాలు కూడా మీ డేలో మీరు పెట్టుకుందాం అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో చెప్పాను కదా, ఇలాన్ మస్క్ మీద వీడియో చేశాను, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.